कथंचित् भवति दृष्ट्यानकालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्ष्यस्यन्तम् अनिन्दिते। మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటి కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల అలలయే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల కంటినే తడిపితే చూపదే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటే కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర కాండ Come. ఏంటి? Come, sit down. మీ బాబాయ్ పంపించిన ఫోటో వచ్చింది చూడు. చూడు. బాగుంది కదండి. పాపం చిన్నపిల్ల, ఏమంత పెద్ద వయసేం కాదు. ఏమండి, ఎలాగైనా ఈ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోవాలండి. బాబాయ్ గారిని ఆ ప్రాబ్లం నుంచి బయటికి తేవాలండి. ఓకే, చూద్దాం. ఫస్ట్ అడ్రస్ నోట్ చేసుకుందాం.
ఎక్స్క్యూజ్ మీ సార్. హలో శ్రీకాంత్, కమిన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చో. మీ నాన్నగారు బాగున్నారా? బాగున్నారు సార్. మీ చెల్లి పెళ్లి కోసం విఆర్ఎస్ తీసుకున్నారు, మరి ఇప్పుడేం చేస్తున్నారు? ఇంటి దగ్గరే ఉంటున్నారు సార్. ఏం తోచినప్పుడు అలా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కూర్చొని వస్తున్నారు సార్. అంతేలే బాబు, కొన్నేళ్ల పాటు ఆ కుర్చీలో కూర్చుని ఉండి దాన్ని మర్చిపోవాలంటే కష్టమే. రేపు రిటైర్ అయిన తర్వాత నేను అలాగే బ్యాంకుకి వెళ్ళి వస్తూ ఉంటానేమో. అది సరే, నువ్వు పెట్టుకున్న అప్లికేషన్ పాస్ అయిందయ్యా. నీకు లోన్ శాంక్షన్ చేశారు. మీ ఇంటికి లెటర్ కూడా పంపించాం. ఆ లెటర్ చూసే నేను వచ్చాను సార్. ఐసి. అవునయ్యా, మీ నాన్నగారిలాగే నువ్వు ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం చూసుకోకుండా ఇదంతా ఎందుకు పెట్టుకున్నావు? మొదటి నుంచి నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు సార్. ఐసి. ఐటీఐలో నేను డిప్లొమా చేశాను. నాకున్న స్కిల్తో ఒక చెక్కని గార్మెంట్ ఫ్యాక్టరీ పెట్టి నేనే 10 మందికి ఉపాధి కల్పించాలనుకుంటున్నాను సార్. నీ ఐడియా నాకు చాలా బాగా నచ్చిందయ్యా. మరి షూరిటీ కింద ఏం సబ్మిట్ చేస్తున్నావు? దీనికి షూరిటీ అవసరమా సార్? కావాలి కదయ్యా. ఏ షూరిటీ లేకుండా లోన్ ఎలా ఇస్తారు? నా దగ్గర ఏమీ లేవు కదా సార్. ఏమిటి అలా అంటావు? మీరుండేది సొంత ఇల్లేగా. మీ నాన్నగారితో మాట్లాడి ఆ ఇంటి తాలూకు డాక్యుమెంట్స్ తీసుకొచ్చి పెట్టు. అలా చేస్తేనే గానీ నాకు ఈ లోన్ రాదా సార్? బ్యాంక్ అన్నాక కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదయ్యా. ఇక్కడ నేను సొంత నిర్ణయాలు తీసుకోగలనా? పోనీ ఇంకేమైనా ఆల్టర్నేటివ్ ఉంటే చెప్పగలరా సార్? ఒకవేళ ఆ ఇంటి డాక్యుమెంట్స్ కాకపోతే ఎవరైనా 2 ప్రభుత్వ ఉద్యోగులు హామీ ఇవ్వాలి. అది కానీ ఇది కానీ ఏదో ఒకటి ఏర్పాటు చేసుకుని 2 రోజుల్లో కలు నీ పని పూర్తి చేసేస్తాను. ట్రై చేస్తాను సార్. వెళ్ళొస్తాను. వెళ్ళిరా. శ్రీకాంత్, ఏమిటి నాన్న అలా ఉన్నావేమిటి? అవును, మేనేజర్ గారితో మాట్లాడావా? ఏమన్నారు? అవును, మేనేజర్ గారితో మాట్లాడావా? ఏమన్నారు? అనడానికి ఏముంది నాన్న, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కాకపోతే ఆగిపోయావే, చెప్పు. అదే నాన్న, ఆ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయి ఓహో డబ్బులు చేతికి రావడానికి ఇంకో 3 నెలలు పడుతుందన్నారు నాన్న. అంతే కదా, ఇంతకాలం ఎలాగూ ఆగావు, ఇంకో 3 నెలదేముందిలే. నేను అదే అనుకుంటున్నాను నాన్న. అలాగని ఈ 3 నెలలు నేను ఖాళీగా ఉండను అనుకోండి,
యూనిట్ పెట్టడానికి ఓ మంచి షెడ్ చూసుకోవాలి, వర్కర్స్ని పోగు చేసుకోవాలి. ఈ నెట్వర్క్ అంతా చేసుకునేసరికి రావాల్సిన డబ్బు వచ్చేస్తుంది. వెరీ గుడ్. రే, ఈ రోజు నీలో కొత్త ఉత్సాహాన్ని చూస్తున్నాను రా. ఈ ఉత్సాహమే నిన్ను ముందుకు నడిపించి ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. క్షమించండి నాన్న, మీతో నిజం చెప్పలేకపోతున్నందుకు నన్ను క్షమించండి నాన్న. రే, మీ అమ్మ ఇంకా మేలుకొని ఉందనుకుంటాను. వెళ్ళి ఈ విషయం మీ అమ్మతో చెప్పు, అది చాలా సంతోషిస్తుంది. సరే నాన్న. నా ఫ్యూచర్ ఏమైపోయినా పర్వాలేదు, దానికన్నా అమ్మని బ్రతికించుకోవడమే ముఖ్యం. ఇప్పుడున్న నిజం చెప్తే అమ్మ ఆపరేషన్కి ఒప్పుకోదు. అందుకే అబద్ధం ఆడి అమ్మని బ్రతికించుకుంటున్నాను. Come, let's go. స్నేహ, నువ్వు ఇక్కడే కూర్చో, నేను అడిగి వస్తా. ఓకే? ఏమండి, నేను వస్తాను. నేను కనుక్కుంటానన్నాను కదా. అది కాదండి, ఇవాళ ఎలాగైనా అమ్మాయి ఆచూకీ తెలుసుకోవాలండి. తను క్షేమంగా ఉందని తెలిస్తే వెంటనే ఆ విషయం బాబాయ్కి ఫోన్ చేసి చెప్పాలి. పాపం, కూతురు ఏమైందోనని చాలా బెంగపడుతున్నారు. ఈ రోజుతో ఆయన దిగులంతా తీరిపోవాలి. నేను వస్తానండి. ఓకే, కమ్. Hi, I'm here to meet Arnold. Here? Yeah, thanks. Yeah, come in. Hi. Hi, my name is Ajay, and I'm here I'm glad to. I just need some information. Okay. Yeah? And you are? This is my wife. Please be seated. Yeah, go ahead. Hi. I'm sorry, she's Indian. Okay. Okay, please sit We're down. just looking for somebody. We need to know if she worked here. Hey, sit down. Okay. Are you I'll just... are you related? No, we're just friends. This is the person. Okay. I don't know personally, but definitely she works here. But we will get to know. Oh, okay. I'm going to check now, so give me a moment. Oh, please go ahead. Sure. Two-step there. I'm sorry. I actually have some bad news for you. Oh. 2 years back, Hurricane Katrina
which wiped away everything. She actually passed away. ఏంటండి ఏం చెప్తున్నారు? ఏమన్నారు? 2 years back హరికేన్ తుఫాన్ కట్రీనా వచ్చింది. దాంట్లో తను చనిపోయింది. లేదండి, అది నిజమే ఉండదు. ఒక్కసారి చెక్ చేయండి. ఇంకోసారి చెక్ చేయమనండి. అది నిజమే ఉండదు. అలా జరగకూడదు. Are you relatives? No. We're just friends. We know her dad back home in India. Okay. Oh, I don't know what to say. All right. Thank you. Thank you very much. Sorry. I'll give you... No. We appreciate the help. Thank you. Thanks. I'll give you the name of somebody who can really help you. All right. There's a girl in the office down there. Okay. Where we can get more information. Okay. I'll give you the woman's name. Okay. I've written down the number. This is the number. Okay. And I've given my email ID as well. All right. Here we go. Thank you. Regarding this, you can contact me anytime. Thank you. We really appreciate this. Thank you. Thanks. Okay. ఏమండి, బాబాయ్ చాలా మంచివారండి. దేవుడు బాబాయ్కి అన్యాయం చేయడు. ఖచ్చితంగా అమ్మాయి బతికే ఉండుంటుంది. నాకు నమ్మకం ఉందండి. మీరేమంటారు? స్నేహ, లిజన్, ఇప్పుడు మనం ఏం చెప్పలేము. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసొద్దాం. ఓకే, కమ్. అమ్మా, నా చేత తాళి కట్టించుకున్న క్షణం నుంచి కష్టంలో సుఖంలో తోడు నీడగా ఉంటూ మంత్రిలా సమయానికి తగిన సలహాలిస్తూ దాసిలా నాకు సేవలు చేస్తూ ప్రేమ ఆప్యాయతల విషయంలో అమ్మా నా కన్న తల్లినే మరిపిస్తూ ఇన్నాళ్ళు నాతో కలిసి కాపురం చేసింది నా రాజ్యం. ఈరోజు తనున్న పరిస్థితి చూస్తుంటే అమ్మా నా గుండె తరుక్కుపోతుందమ్మా.
ఏ రోజు ఏ విషయంలోనూ నన్ను ఎదిరించి మాట్లాడని నా భార్య కానీ ఇల్లు అమ్ముతారంటే మాత్రం తన ప్రాణాలుండగా అమ్మడానికి వీల్లేదు అంటోంది. అమ్మా, నా ప్రాణానికి ప్రాణమైన నా రాజ్యం నాకు దక్కాలంటే ఆ ఇల్లు అమ్మడం కంటే వేరే మార్గం లేదమ్మా, లేదు. నా రాజ్యానికి ఆపరేషన్ సవ్యంగా జరిగి మళ్ళీ తన ముఖంలో నేను చిరునవ్వు చూడాలమ్మా. ఇదిగో ఆ బాధ్యత మాత్రం నీదే, నీదే చెప్తున్నాను. అంతేకాదు, నా 4 పిల్లలతో నా రాజ్యం 100 ఏళ్ళు సుఖంగా బ్రతకాలి. గుర్తుంచుకో. వస్తానమ్మా, వస్తాను. ఏమండి, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి బతికే ఉందని చూసి చెప్పండి. ఇండియా నుంచి వచ్చిందండి. ఆ అమ్మాయి చనిపోయిందని వాళ్ళు చెప్తున్నారు. నాకు నమ్మకం లేదు. ఒకసారి చూసి చెప్పరా? I didn't get you. I'm sorry. ఏమండి, మీరు చెప్పండి. See, we are looking for this person. We heard that she died in Katrina, the hurricane. So could you just help us confirm it? Oh, all right. Sorry, no more. She's no more? No more. ఏంటండి, ఏం చెప్పారు? మనం విన్నది నిజం కాదనేగా చెప్తున్నారు. స్నేహ, చూడు, మన ఆశించింది కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి చనిపోయింది. To all our dear viewers of Sundarakanda on Gemini TV, నూతన సంవత్సర శుభాకాంక్షలు. సుందరకాండ సీరియల్ ని ఆదరిస్తున్న జెమినీ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. సుందరకాండ సీరియల్ ని ఆదరిస్తున్న జెమినీ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మెగా సీరియల్ సుందరకాండను ఆదరిస్తున్న జెమినీ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.